మరి కాంగ్రెస్ పార్టీలో అసలు ఇన్ని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో షర్మిలని పూర్తిగా నమ్ముతారా నమ్మరా, ఇది ఒకటి చాలా కీలకమైన అంశం అవుతుంది. షర్మిలని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా, నమ్మేటువంటి పరిస్థితులు లేవా, నమ్ముతారా నమ్మరా? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎలా చూస్తుంది షర్మిల విషయంలో అంటే, ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు ఒక వర్గం, డీకే శివకుమార్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే షర్మిలని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి పంపటం వలన అక్కడ మన ఓట్ బ్యాంకు కొంత మనకి వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎంతో కొంత, అసలు ఏమీ లేనటువంటి దానికి ఎంతో కొంత మనం పుషప్ చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకు షర్మిలే అవసరము అన్నటువంటి భావనతో షర్మిలని వాడుతున్నారు తప్ప, షర్మిల మీద అభిమానం కానీ, షర్మిల మీద ఆప్యాయత కానీ, షర్మిల మీద ప్రేమ కానీ, షర్మిల రాజకీయ అంశాలపైన వాళ్ళకి ఒక నమ్మకం కానీ, అదేవిధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీతో పూర్తి స్థాయిలో నడుస్తుంది అన్నటువంటి నమ్మకం కానీ, కాంగ్రెస్ పార్టీకి విధేయురాలు అన్నటువంటి అభిప్రాయం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా లేవు. ఎందుకు లేవు అనంటే, ఆ రోజు సోనియా గాంధీ మీటింగ్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, షర్మిల ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ రోజు సోనియా గాంధీతో పాదయాత్ర చేయటానికి లేదు అని అంటే, ఓదార్పు యాత్ర లేదు మేము చేస్తామని చెప్పని బయటకు వచ్చిన వాళ్ళలో ఫస్ట్ షర్మిలే. కాబట్టి భవిష్యత్తులో ఇప్పటివరకు జరిగినటువంటి రాజకీయ అంశాలలో వాళ్ళు అన్ని రకాలుగా చూస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని 2 రాష్ట్రాల్లో పూర్తిగా సర్వనాశనం జరిగిపోయింది. ఆ విధంగా జరగటానికి ఆ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ కుటుంబం సర్వనాశనం చేసి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో స్పష్టంగా ఉన్నది. కావున ఇప్పుడు మరలా ఆ కుటుంబంలో ఒకరికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధికమైనటువంటి అవకాశాలు కల్పిస్తే, రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా అత్యంత దూకుడు స్వభావం కలిగినటువంటి షర్మిల, రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబం ఉంటే అధికారంలోకి వచ్చిన 3వ రోజే మరో ప్రకంపనలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. కావున కాంగ్రెస్ పార్టీలో షర్మిలని నమ్మటం కంటే కూడా, విధేయత కంటే కూడా తన అవసరం ఉన్నది అన్నటువంటి భావనతోటే షర్మిలని రాజకీయంగా ముందుకు నెడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా గమనించాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు అక్కడ, పళ్ళం రాజు లాంటి వాళ్ళు, లేకపోతే చింతామోహన్ లాంటి వాళ్ళు, లేకపోతే కుప్పుల రాజు గారు లాంటి వాళ్ళు, వీళ్ళతో పాటు చూస్తే జేడీ శీలం లాంటి వాళ్ళు, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది, ఒకరు కాదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చాలామంది నాయకులు ఉన్నారు. కానీ గొంతుకొకరు పుట్టకొకరు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ సరే, ఇవన్నీ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా, ఈ సమీకరణాలు అన్నీ కూడా ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీని చూసాం, వైఎస్ఆర్టీపీ పార్టీ నడిపినటువంటి విధానాన్ని చూసాం. వైఎస్ఆర్టీపీ పార్టీ తన ఇంట్లో పెట్టుకొని, తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని, తన జెండా రూపొందించుకొని తను నడిపినటువంటి విధానం వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నడిపేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అక్కడ జెండా వారిది, పార్టీ వారిది, అక్కడ కూర్చున్న ఆఫీసు వారిది, కుర్చీ వారిది, అక్కడ పనిచేసే వ్యక్తులు వాళ్ళు, పనిచేసే కార్యకర్తలు ఆ పార్టీ వాళ్ళు. కానీ అక్కడ తన మాత్రం అక్కడ ఆ ప్రాధాన్యతలో కూర్చొని ఆ పార్టీ బలోపేతానికి మాత్రమే పనిచేయాలి. అంతేగాని ఇది నాదేననేటువంటి భావంతో పనిచేస్తే 2వ రోజే చీటీ జించేసేటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. కావున చాలా జాగ్రత్తతో, అప్రమత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి.